వెల్కమ్ టు కాటూరి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం కేరళలో ఉన్న నేషనల్ పార్క్స్ గురించి తెలుసుకుందాం. ఈ నేషనల్ పార్క్స్ యొక్క సిరీస్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. సో కేరళలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫ్లోరా ఏంటి, ఫనా ఏంటి, ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి అనే విషయాన్ని ఈరోజు కూలంకషంగా తెలుసుకుందాం. సో ప్రజెంట్ కేరళలో వచ్చేసి మనకి కేరళలో 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో అయ్యేంటి చూద్దాం. కేరళలో 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో మొట్టమొదటి వచ్చేసి అనాముడి షోలా అండ్ అనాముడి షోలా నేషనల్ పార్క్. అట్ ద సేమ్ టైం ఎరావికులం నేషనల్ పార్క్, మత్తికేతన్ షోలా నేషనల్ పార్క్ అండ్ పంబాడం షోలా నేషనల్ పార్క్ and Periyar National Park and Silent Valley National Park. So Periyar and Silent Valley National Parks both are very important in our exam point. So మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగా మనం 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి కేరళలో. సో అవి వచ్చేసి చూడండి, ఇది మనకి ఈ బోర్డర్ వచ్చేసి ఇదంతా తమిళనాడు ఏరియా అండ్ ఈ బోర్డర్ నుంచి ఇదంతా కూడా మనకి కేరళ. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఇది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అండ్ ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఎరావికులం నేషనల్ పార్క్. అట్ ద సేమ్ టైం దీన్ని దగ్గరలో అనాముడి షోలా నేషనల్ పార్క్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడే మనకి పంబాడం షోలా నేషనల్ పార్క్. సో ఇక్కడే దగ్గరలోనే మత్తికేతన్ షోలా నేషనల్ పార్క్. సో ఇక్కడే 4 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అలాగే పెరియార్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్. సో ఓకే, సో అట్ ది సేమ్ టైం మనకి 6 నేషనల్ పార్క్, 4 ఒక దగ్గరే ఉన్నాయి. చూడండి, ఎరావికులం నేషనల్ పార్క్, అనాముడి షోలా నేషనల్ పార్క్, పెంబాడిం షోలా నేషనల్ పార్క్, మత్తికేతన్ షోలా నేషనల్ పార్క్. అట్ ద సేమ్ టైం ఇక్కడే పెరియార్ నేషనల్ పార్క్. ఇది మనం టైగర్ రిజర్వ్గా కూడా చెప్పుకుంటున్నాము. ఇది వచ్చేసి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. సో ఈ గ్రీన్లో ఉన్నాయి బయోస్ఫియర్ రిజర్వ్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, అదర్ ఏరియాస్ ఉన్నాయి. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ వన్ బై వన్. ఫస్ట్ వన్ నేషనల్ పార్క్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి మనం చూస్తే అనాముడి షోలా నేషనల్ పార్క్. ఎక్కడుంది ఇది? వెస్ట్రన్ ఘాట్స్ దగ్గర ఉంది. వెస్ట్రన్ ఘాట్స్ మనం చూసాం కదా, ఇటు ఈ వెస్ట్రన్ ఘాట్స్ దగ్గర ఉంది అనాముడి. ఇక్కడ ఒక హైయెస్ట్ పీక్ ఉంది, ఒక మౌంటైన్ ఉంది. ద హైయెస్ట్ పీక్ ఇన్ ద పెన్సులర్ ఇన్ ఇండియా, అనాముడి. ఓకే, అనాముడి 2695 మీటర్లు ఉంది ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, అనాముడి షోలా నేషనల్ పార్క్. ఇక్కడ మనకి హైయెస్ట్ పీక్ ఉంది ఇక్కడ. సో దాని పేరు ముందే అదే అనాముడి షోలా నేషనల్ పార్క్. సో ఈజ్ లొకేటెడ్ దిస్ పార్క్ అండ్ ఎరావికులం నేషనల్ పార్క్ ఆల్సో ఈజ్ లొకేటెడ్ ఇన్ దిస్ పార్క్ అండ్ ఎరావికులం నేషనల్ పార్క్ ఉంది. సో ఇట్ ఈస్ సరౌండెడ్ బై మత్తికేతన్ షోలా నేషనల్ పార్క్, ఎరావికులం నేషనల్ పార్క్, పంబాడిం షోలా నేషనల్ పార్క్. సో ఇంకా అదర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. మనం ఇంతకుముందు చూసాం కదా. సో ఒకసారి చూద్దాం. అనాముడి షోలా నేషనల్ పార్క్ మనం చూస్తే ఎక్కడుంది ఇది? అనాముడి షోలా నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. సో దీనికి సరౌండింగ్ ఏమేమి ఉన్నాయి? ఎరావికులం నేషనల్ పార్క్ సరౌండింగ్ ఉంది, పంబాడిం షోలా నేషనల్ పార్క్, అట్ ద సేమ్ టైం మత్తికేతన్ షోలా నేషనల్ పార్క్. సో ఈ 3 కూడా ఈ అనాముడి షోలా నేషనల్ పార్క్కి సరౌండింగ్ గానే ఉన్నాయి. అదే చెప్తున్నాడు వాడు. సో అలాగే ఇక్కడ వెజిటేషన్ వచ్చేసి మనం చూస్తే ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, అలాగే వెట్ మౌంటైన్ ఫారెస్ట్, మాయిస్ట్ డిసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటాయి ఇక్కడ, షోలా ఫారెస్ట్ కూడా. సో ఫనా వచ్చేసి లైన్ టైల్ మకాకో. సో లైన్ టైల్ మకాకో అనేది ఇక్కడ మేజర్ ఫనా. నీలగిరి మార్టెల్, ఈ 2 జియాంట్ గ్రిజిల్ స్క్వేరల్. సో ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. సో అనాముడి షోలా నేషనల్ పార్క్లో మెయిన్ ఫనా వచ్చేసి లైన్ టైల్ మకావో అండ్ నీలగిరి టవర్. ఓకే, ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. సో థ్రెడ్స్ ఏమైనా ఉన్నాయంటే, వీటికి ఏమన్నా ప్రాబ్లం ఉందంటే టూరిజం రిలేటెడ్ కన్స్ట్రక్షన్స్, ఇన్వాజివ్ స్పీసీస్ ఉన్నాయి, ప్లాంటేషన్ క్రాప్స్ లైక్ రబ్బర్ అండ్ టీ ఇక్కడ ఈ కేరళ ఏరియా కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఎరావికులం నేషనల్ పార్క్. ఇది కూడా ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ లొకేటెడ్ అలాంగ్ ద వెస్ట్రన్ ఘాట్స్లోనే లొకేట్ అయింది ఎరావికులం నేషనల్ పార్క్. సో ఇక్కడ వెజిటేషన్ వచ్చేసి హై ఆల్టిట్యూడ్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ షోలాస్. గ్రాస్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి హై ఆల్టిట్యూడ్ కాబట్టి. సో కేరళలో సో మేజర్ ఫనా వచ్చేసి సిమిలర్ టు అనాముడి షోలా నేషనల్ పార్క్. మేజర్ ఫనా అక్కడ ఏముంది? ఇక్కడ మకావు ఉంది, తర్వాత నీలగిరి టవర్ ఉంది.
సో మేజర్ అవిఫానా వచ్చేసి బ్లాక్ అండ్ ఆరెంజ్ ఫ్లాష్. సో నెక్స్ట్ వచ్చేసి మతికేతన్ షోరా నేషనల్ పార్క్. ఇది ఎక్కడ లొకేట్ అయింది? ఇట్ ఈస్ లొకేటెడ్ అలాంగ్ ద వెస్ట్రన్ ఘాట్స్. ఓకే, ఇది కూడా వెస్ట్రన్ ఘాట్లోనే లొకేట్ అయి ఉంది. సో సిమిలర్గా అనామడే షోలా నేషనల్ పార్క్ వెజిటేషన్ ఫనా కూడా సేమ్ ఉంది. సో ఎందుకంటే అక్కడ సరౌండింగ్ 4 నేషనల్ పార్క్ సరౌండింగ్లోనే ఉన్నాయి కాబట్టి. అలాగే ఇది కొంచెం దూరం ఉంటుంది వాటికి. పంబాడేం షోలా నేషనల్ పార్క్. ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పళని హిల్స్ ఆఫ్ కేరళ అండ్ తమిళనాడు. సో ఇక్కడ కొద్దిగా డిస్టెన్స్ వచ్చింది, తమిళనాడుకి దగ్గరలో ఉంది. సో సిమిలర్ టు అనాముడి షోలా నేషనల్ పార్క్. అక్కడ వెజిటేషన్ ఫనా అన్నీ కూడా దగ్గరగా ఆడ లైన్ టైల్ మకావు, తర్వాత నీలగిరి టవర్, ఈ 4 నేషనల్ పార్క్లో కూడా సేమ్ చూడొచ్చు. ఇగో లైన్ టైల్ మకావు, నీలగిరి టవర్ అండ్ ఆల్. సో అలాగే మనకి పెరియార్ నేషనల్ పార్క్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చూద్దాం. సో ఇది టైగర్ రిజర్వ్ కూడా గుర్తించబడింది. సో పెరియార్ నేషనల్ పార్క్ వచ్చేసి ఇట్ ఫార్మ్స్ ద మేజర్ వాటర్ షెడ్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ రివర్స్ ఆఫ్ కేరళ, పెరియార్ అండ్ పెంబా. సో 2 వాటర్ రివర్ షెడ్స్తో ఇది ఏమంటుందంట ఫామ్ అవుతుందంట. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద కార్డ్మామ్ హిల్స్. ఆ పై అన్నీ కూడా వెస్ట్రన్ ఘాట్స్ లొకేట్ అయి ఉన్నాయి. బట్ ఇది చూడండి, పెరియార్ నేషనల్ పార్క్, ఇది ఒక 2 రివర్స్ ఉన్నాయండి ఇక్కడ, ఇంపార్టెంట్ రివర్స్ ఆఫ్ కేరళ, దట్ ఈస్ పెరియార్ అండ్ ద పంబా. సో పెరియార్ అనే రివర్ మీదే ఇది పెరియార్ నేషనల్ పార్క్ అనే నేమ్ వచ్చింది, మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏంటంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద కార్డ్మామ్ హిల్స్. కార్డ్మామ్ హిల్స్లో ఉంది, లొకేట్ అయి ఉంది వెస్ట్రన్ ఘాట్స్లో. అలాగే ఇట్ ఈస్ సరౌండెడ్ బై ద పెరియార్ లేక్ విచ్ బికేమ్ ద రిజర్వాయర్ ఇన్ 1895 ఆఫ్టర్ ద ముల్లా పెరియార్ డ్యామ్ వాజ్ ఎనాక్టెడ్. ముల్లా పెరియార్ డ్యామ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎప్పుడు ఎనాక్ట్ అయిందంటే ఇది 1895లో పెరియార్ లేక్. సో వెజిటేషన్ వచ్చేసి ఇక్కడ ఎవర్గ్రీన్, సెమీ ఎవర్గ్రీన్, మోస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ ఉంటుంది. అలాగే ఫ్లోరా ఉంది ఇక్కడ, టీక్ చెట్లు అంటే టీక్ రోజ్వుడ్ చెట్లు, తర్వాత శాండల్వుడ్ ట్రీస్, యూక్లిప్టస్ ట్రీస్ ఉంటాయి. మేజర్ ఫనా వచ్చేసి ట్రావెన్కోర్ ఫ్లయింగ్ స్క్వెరల్, నీల్గార్ టవర్ ఇక్కడ ఉంది. అట్ ద సేమ్ టైం లైన్ టైల్ మెకావో, సలీం అలీస్ ఫ్లూట్ బ్యాట్. సో సేమ్ ఇక్కడ కూడా ఉన్నాయి, లైన్ టైల్ మెకావో ఉంది, నీల్గార్ టవర్ ఉన్నాయి. ట్రావెన్కోర్ ఫ్లయింగ్ స్క్వెరల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. సో పెరియార్ నేషనల్ పార్క్ పంబా అండ్ పెరియార్ రివర్స్ వెళ్తుందని చెప్పాం కదా. సో ఇక్కడ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అది ఎక్కడుంది? కార్డ్మామ్ హిల్స్లో ఉంది. బట్ ఇది నీలగిరి హిల్స్లో ఉంది. మనం చూస్తే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నీలగిరి హిల్స్. సో ఓకే, ఇన్ ద మల్లాపురం డిస్ట్రిక్ట్ కేరళ అండ్ నీలగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. ద పార్క్ లైస్ విత్ ఇన్ ద నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. ఓకే, సో అలాగే ఇక్కడ మనం మేజర్ ఫనా భవానీ రివర్ ఒకటి ఉంది ఇక్కడ చూడండి, ట్రిబ్యూటరీ ఆఫ్ ద కావేరీ రివర్, ఇంపార్టెంట్ భవానీ రివర్. సో కావేరీ రివర్ యొక్క ఉపనది. అలాగే ఇక్కడ కుంతి పూజ రివర్, ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ద భరత్ పూజ రివర్, ఆరిజినేట్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ద పార్క్. ఓకే, ద కడల్నుడి రివర్ ఆల్సో ఆరిజినేట్స్ ఇన్ దిస్ పార్క్. సో దీస్ రివర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మన జాగ్రఫీలో ఈ రివర్స్, ఉపనదులు, ట్రిబ్యూటరీస్, సో ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. అలాగే వెజిటేషన్ వచ్చేసి ఇక్కడ రైన్ ఫారెస్ట్ ఉంటాయి, ట్రాపికల్ మాయిస్ట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అండ్ షోలా ఫారెస్ట్ ఉంటాయి. ఫనా వచ్చేసి లార్జెస్ట్ పాపులేషన్ లైన్ టైల్ మకావు. సో మనం ఇన్ని నేషనల్ పార్క్లో చూసుకున్నాము, మోస్ట్ పాపులేషన్ వచ్చేసి లైన్ టైల్ మకావు ఉంటుంది చూడండి. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలా.